జీవితం అన్నది చాలా మలుపులు తిరుగుతాయి. ఊహించని మలుపులు తిరుగుతాయి. ఆ మలుపుల నుంచి, ఆ కష్టాల నుంచే ఆ జీవితంలో ఒక పాజిటివ్ థింగ్‌ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందులో నుంచే మళ్ళీ అనుకూలత ఏర్పాటు చేసుకోవాలి. ఫెయిల్యూర్‌లో కూడా అనుకూలం చేసుకోవటం. కింద పడిపోయినా దాన్ని అనుకూలంగా మార్చుకోవటం అన్నది ఒక నైపుణ్యం. మాధురికి అందులో చాలా ఎక్స్‌పీరియన్స్. బాగా ఎలాగైనా ఇది మనం ఎదగాలి. మన మీద వచ్చిన విమర్శలు మనం 10 మందికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. ఎవరికీ నష్టం కలిగించకూడదు. మన వల్ల కుటుంబాలకు ఇబ్బంది ఉండకూడదు. ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు. మన వల్ల కొన్ని వందల మంది బ్రతకాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్. ఈరోజు ఈ కాంచీపురం ఒకులా సిల్క్స్ అన్నది పెట్టామంటే ఇదేదో వ్యాపారం కోసం లేదా లక్షలు సంపాదించేయాలి, అక్రమ సంపాదన చేయాలనేటువంటి ఉద్దేశమే కాదు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనం అంటే ఎవరన్నది ప్రజలకు తెలుసు. సాధారణంగా ఒక స్టోర్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, పెట్టిన తర్వాత తెలుస్తుంది. కానీ మేము పెట్టక ముందే మేము ఎవరో తెలుసు. మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, పొలిటికల్ లీడరు. ఈయన దగ్గరికి వెళ్తే మాకు ఎలా ఉంటుంది, మాధురి కూడా పెట్టారు, ఇద్దరు కలిపి చేస్తున్నారు, ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో వస్తారు. నేను ముందు ఒకటే చెప్పాను ఈ స్టోర్ ప్రారంభించక ముందు. ప్రారంభించి ఇప్పుడు ఈ రోజుకి ఎగ్జాక్ట్ 1 month పూర్తయింది. ఈ నెలలో మేము ఊహించిన దానికన్నా, మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా ఎక్కువ బిజినెస్ చేయగలిగినాం. చాలా అద్భుతంగా బిజినెస్ నడిచింది. చాలా మంది చెప్తున్న కామెంట్ ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, ఈరోజు డ్రై డే. ఈరోజు అసలు హైదరాబాద్లో సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం పెద్దగా ఉండదు. వీకెండ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు డ్రై డే అయినా జనం వస్తున్నారు. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి. మీ స్టోర్ అని వచ్చాము సార్, వెనుక్కుంటూ వచ్చాము సార్, మేడం ఉంటారని వచ్చాము, మంచి కలెక్షన్స్ పెట్టారంట. నాకు సంతోషం ఏంటంటే, నాకు ఈ చీరల గురించి పెద్ద నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళు చెప్తున్న మాటలు, మీ దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాలుగు లేదు, అది బాగుందని చెప్తాను కానీ దాని అది ఏంటి అవన్నీ నాకు తెలియదు. నాది మైన్స్ బిజినెస్ యాక్చువల్గా, ఒకవైపు పాలిటిక్స్. తను ప్రోత్సాహంతో ఇది చేయటం జరిగింది. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అంటుంటే చాలా సంతృప్తి నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ నెల రోజుల్లో నేను చేసిన ఫీడ్బ్యాక్ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. మాకింతగా ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి మేము రుణపడి ఉన్నాం. మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి ఈ వ్యాపారాన్ని చేసేందుకు ప్రోత్సహించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. మాకు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఆంధ్ర ప్రజలు, అలాగే ప్రతి తెలుగు వారికి కూడా, విదేశాల్లో యూకే నుంచి, యూఎస్ నుంచి కూడా ఇది మాకు కావాలి, ఈ సారీ మాకు కావాలి, ఈ డిజైన్ మాకు కావాలని రోజు మాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ నుంచి వెళ్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా ఆన్లైన్లో. సో ఇదంతా చాలా బాగుంది. నేనేంటంటే ఒక కాన్సెప్ట్తో మనం చేసాం, కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి. సరే, ఈ టాపిక్ గురించి ఒక్కసారి నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ షాప్కి రాగానే మాధురి గారు మాకు కొన్ని కలెక్షన్స్ చూపించడం జరిగింది. కింద కొన్ని కలెక్షన్స్, పైన కొన్ని కలెక్షన్స్. లైక్ అంటే ఒక చీర చూసి అబ్బా ఇది చాలా బాగుంది, మినిమం 4-5 వేలు ఉంటుందేమో ఈ చీర అని చెప్పేసి మేము అనుకుంటే, అది వచ్చేసేసి 1400 నుంచి 2000 లోపు ఉన్నాయి శారీస్. నేను మాధురి గారిని అడిగాను, ఇదే శారీ నేను ఆన్లైన్లో రీసెంట్ టైమ్స్లో పిక్ చేశాను 2500 పెట్టి, మీ దగ్గర అదే శారీ 1400లో ఉంది. ఎలా ఇంత పెద్ద షాప్ మెయింటైన్ చేయాలి, అది కూడా ఇంత ఇలాంటి ప్లేస్లో, ఇంత క్రౌడీ ప్లేస్లో? అంటే మినిమం మీ రెంట్స్కే చాలా అయిపోతుంది. బట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, నేను గమనించింది ఒకటేనండి, మార్కెట్లో గత 6 నెలలుగా తిరుగుతున్నాను. ఇందులో దీని ఇంట్రెస్ట్ చూపెట్టింది, బిజినెస్ పెట్టాలనుకున్నాం కాబట్టి దాని లోతుల్లోకి వెళ్ళాలి, మూలాలు మనం సేకరించాలి. నేను వెళ్తే గమనించింది ఏంటంటే, ఒక్క 10,000 రూపాయలు ఉందనుకోండి, అది 50,000 రూపాయలకు అమ్ముతున్నారు. ₹1,00,000 శారీ ఉందనుకోండి, 4 లక్షలకి 5 లక్షలకి, అంటే 4-5 రెట్లు అదనంగా వేసి అమ్ముతున్నారు. చాలా స్టోర్స్లో జరుగుతుంది అదే. ఎందుకు అలా చేయాలి? ఏం చేస్తాం? 4-5 రెట్లు అదనం చేసి ఏం చేస్తాం? బిజినెస్ ఇంకా వేరే బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. చేయాలి, గుడ్ విల్ రావాలి, బ్రాండింగ్ రావాలి. పలానా వాళ్ళ స్టోర్కి వెళ్ళాం, మేము పలానా బట్టలు కొనుక్కున్నాం, సంతోషంగా వెళ్ళామని అనిపించుకోవాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు ఆ టీము, 4-5 షాప్స్ మేము తిరిగాం ఉదయం నుంచి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మాకు హాయిగా ఉంది, అన్ని కలర్స్ మాకున్నాయి, ఇక్కడే తీసుకుంటామని అంటే మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. అదే కాక మీరు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు, అనుకున్న ధరకి ఇస్తున్నారు, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో ఆ ధరకి ఇస్తున్నారు. అదే సారి మీరన్నట్టే బయట చాలా ఖరీదు ఉంటుంది, మీ దగ్గరకు వచ్చేటప్పటికి రీజనబుల్గా ఉంటుంది. నేను అదే ఆ పాయింటే నాకు కావాలి. కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆయన పేమెంట్ చేస్తున్నప్పుడు బిల్లు, ఎస్ నేను ఈ వస్త్రాన్ని కొన్నాను, ఈ వస్త్రానికి సరైన ధరని ఇవ్వగలిగాను అనే సంతోషంతో వెళ్తే మాకు అదే చాలు. ఒకళ్ళ మాత ఆశీస్సులు,
వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ. ఒకళమాత ఆశీస్సులతోనే ఇక్కడికి ప్రతి వస్త్రం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ప్రతి వస్త్రాన్ని తాకించి వారి పాదస్పర్శతోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాయి. నా చెల్లెములందరికీ కూడా వివాహ శుభారంభాలు ప్రారంభమైనాయి. 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి చెల్లెమ్మకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఒకళమాత ఆశీస్సులు నిండగా ఉండాలని, అందరూ సంతోషంగా వివాహాలు జరుపుకోవాలని, మీ వివాహ వేడుకల కోసం కాంచీపురం ఒకళ సిల్క్స్కి రండి, మీరు తీసుకువెళ్ళండి. మీకు సరసమైన ధరలిచ్చి సంతృప్తిగా పంపించే బాధ్యత మాది. జనరల్గా ఇలాంటి లాస్ట్లో సార్ చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో, ఇలాంటిది చెప్పాలంటే మేము ఒక పావుగంట ప్రిపేర్ అయ్యి తర్వాత చెప్పాలి. ఎంతైనా రాజకీయ నాయకులు కదా, సో ఆటోమేటిక్గా ఏదైనా కానీ, ఏ టాపిక్ గురించి అయినా కానీ అనర్గళంగా మాట్లాడిన సార్కి మొదటి నుంచి అలవాటు అవడం వల్ల అనుకుంటా. షాప్ గురించి చూసారా మేడం, ఎంత అద్భుతంగా చెప్పారు. మీకు బయట నుంచి ఒక హీరోని తీసుకురావాలి, ఒక హీరోయిన్ తీసుకురావాలి బ్రాండ్ ప్రమోషన్ కోసం, అలా అవసరం లేదు. బ్రాండింగ్ మేమే చెప్తాం. అండ్ సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా, మీరు చాలాసేపటి నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు, ఒక 1 hour నుంచి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు హలో చెప్పి మాధురి గారు ఎక్కడా, మాధురి గారు ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి సార్ ఇవిడికి అసలు ఇంత క్రేజ్? రోజుకో 200 ఫోటోలు ఉంటాయి మాకు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వస్తారు, తెలంగాణ నలుమూల నుంచి వస్తారు. మీ గురించే వచ్చామండి, మిమ్మల్ని కలవటానికి వచ్చామండి, చూడటానికి వచ్చామండి, మీ దగ్గర బట్టలు కొందామని వచ్చామనండి. అంటే ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అది. కానీ సార్ చూసారా సార్, ఒక టైంలో మీ కపుల్కి విమర్శలే ప్రధానంగా ఉండేవి కామెంట్స్లో చూసినా కానీ. ఇందాక ఆల్రెడీ మాధురి గారితో నేను ఈ మాట చెప్పున్నాను, మీతో కూడా ఈ ప్రస్తావిస్తున్నాను. మేబీ ఇది సందర్భం కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే నాకెందుకో మిమ్మల్ని ఈ మాట మీకు చెప్పాలని ఉంది. ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో మీ ఇంటర్వ్యూస్ కొన్ని, మేడం మీవి కలిపి కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద చూస్తే మీ ఇద్దరు బాగుండాలి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి కొంతమంది, అండ్ వక్లా సిల్క్స్కి కంగ్రాచులేషన్స్, ఇలా మీరు ఎన్నో బ్రాంచెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు కదా. సో అలాంటివి చూసినప్పుడు, అంటే ఒకప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది? అదే కదా, ఇప్పుడు ఒక్కటి నేను నమ్ముతాను, ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతారు. మాధురి ఎవరో నాకు తెలియదు అని చెప్పొచ్చు, శ్రీనివాస్ ఎవరో తెలియదు అని తను చెప్పొచ్చు. ఎందుకు చెప్పాలి? నా దేవుళ్ళు మన ప్రజలకు వాస్తవాలు చెప్తే మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని మన్నించగలరు, తీసుకెళ్ళి అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు. ఆ నమ్మకంతోనే అందరూ రహస్యాలు దాచుకుంటారు. నేను రహస్యాలు దాచుకోవాలా, క్లారిటీగా చెప్పాం, నచ్చారు, మెచ్చారు, పైకి తీసుకొచ్చారు. ఈరోజు 80% పాజిటివ్లోకి వచ్చేసింది, పోయింది. పాత ఉన్న ఇబ్బందులన్నీ పోయి శ్రీనివాస్ మాధురి అని ఈరోజు సంతోషంగా ఉంది. జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని, ఈ నమ్మకాన్ని, మమ్మల్ని మళ్ళీ ఒక మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ప్రజాదేవుళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మేము ఉన్నంత వరకు వారికి సంతృప్తికరంగా ఈ వ్యాపారంలో సహకరించడమే మా ధ్యేయం. మీరు ఎక్కడైనా చీరలు కొంటారు. ఎలా శ్రీనివాస్ గారు ఇంత సింప్లిసిటీ? అంటే ఒక ఎమ్మెల్సీగా చేస్తున్నారు, అండ్ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నారు, అండ్ మొదటి నుంచి కూడా అఫ్కోర్స్ అంటే ఒక టైంలో వదిలేసేస్తే కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి ఒక రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా మీరు హై రేంజ్లో ఉన్నా కానీ ఎలా ఇంత సింప్లిసిటీ? అంటే ఇక్కడ షాప్కి వచ్చిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో మీరు దేవురండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించడం, ఇదంతా ఎలాగా? నిత్యం ప్రజల్లో ఉన్నోళ్ళం కదా, మా సంబంధాలే ఇవి, ప్రజా జీవితాలు. మాకు సంతృప్తినిచ్చే సందర్భం ఏదంటే సంతోషంగా ప్రజలతో మాట్లాడినప్పుడే. అండ్ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరితో కలిపి 8 మంది ఉంటారని చెప్పి నాకు తెలిసింది, నిజమేనా? ఉంటారు. ఎప్పుడు మాతో మనుషులు, ఒక 2 కార్లు ఉంటాయి, చూస్తున్నారు ఎలా తెలుసు, 2 వెహికల్స్ ఉంటాయి. అదే అదే, అంటే ఇంట్లో మీరు కాకుండా మీతో పాటు ఇంకో కార్ కూడా స్టే చేస్తారు. మరో 3 బెడ్రూమ్స్ ఉంటాయి, అందులో మా టీం అంతా ఉంటారు. అదే, కాకపోతే ఏంటంటే డ్రైవర్స్ ని, కుకింగ్ చేసే పర్సన్స్ ని కూడా బెడ్రూమ్స్ ఇచ్చి, కార్లు ఇచ్చి మీతో మాతోనే ట్రీట్ చేయడం అనేది కొంచెం. మా డ్రైవర్ నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చొని నా డ్రైవర్ భోజనం చేస్తాడు. అదే తెలిసింది, విన్నాం మేము కూడా. నా డ్రైవర్ కానీ మాకే ఉండవు. మేమంతా కూడా స్టాఫ్ లా ఉండవు. నేను అందరం కలిసిపోతాం, అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. కాబట్టి మాధురి గారి మీద నాకు మీ ఎంప్లాయీస్ చాలా మంది కంప్లైంట్స్ చేశారు. మాధురి గారు కొంచెం తేడా వచ్చిందంటే కొట్టేసేస్తారంట. సరదాగా వాళ్ళకి అది ఇష్టం.
సరదా వాళ్ళకి అది ఇష్టం. కావాలని చెప్పేసి ఈవెంట్ ఎక్కువ ఆట పట్టించడం, ఫ్రాంక్ చేయడం అక్క లాంటివి కూడా అక్క చాలా అక్క అని చేస్తారు. పిలుస్తారు, అవునవును. వాళ్ళు ఆట పట్టిస్తారు, తిను కూడా వాళ్ళతో అలాగే సరదాగా ఉంటుంది. అదే అదే. అందరూ కానీ పాపం ఎందుకు సార్ ఈవెంట్ పాయింట్ అవుట్ చేసి ఈవెంట్ కొంచెం ఎక్కువ కంగారు పెట్టించేసేయడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాము వచ్చి తీసుకెళ్ళమని చెప్పడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తుంటారు? వాళ్ళు కామెడీ చేసుకుంటుంటారు వాళ్ళు సరదాగా. ఓకే. బేసిక్ గా ఏంటంటే మాధురి గారి ఫేస్ చూసి, మాధురి గారి మాట చూసి జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే బయట తెలియని వాళ్ళకి, అమ్మో ఈవిడ అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా, ఈవిడకి బాగా కోపం ఎక్కువ అనుకుంటా, ఈవిడ అసలు గట్టిగా మాట్లాడితే కొట్టేస్తారేమో అన్నట్లు ఉంటారు. బేసిక్ గా మీకు తెలిసిన మాధురి గారు ఎలా ఉంటారు ఇన్నర్ గా? మంచి అమ్మాయి, చిన్న అమ్మాయి. మంచి అమ్మాయి చిన్న అమ్మాయి కాదు. లైక్ అంటే ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు, మీలో ఉంటారు, ఆవిడలో ఉంటారు. సో మీ ఇద్దరిలో ఎక్కువ చైల్డ్ అంటే ఇద్దరిలో ఎక్కువ ఎవరు ఉంటారు? నేను పెద్దోడిని కదా, నాకు తనే. ఏస్తో సంబంధం లేదు కదా సార్ చైల్డ్ ఉండడానికి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరిలో కోపం ఎక్కువ ఈవిడకే అనుకుంటున్నాను. నాకే ఎక్కువ. మీకే కోపం ఎక్కువ? మీకు కోపం వస్తుంది అసలు? మాధురి గారు సాధారణంగా కోపం రాదు, వస్తే మరి దాన్ని ఎవరు టాలరేట్ చేయలేదు. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు అవుతాయా? లే. ఎందుకు రావు? బేసిక్ గా ఏమో వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తాయి, 11వ నిమిషం కాంప్రమైజ్ అయిపోతుంది. తనే ఒకసారి ఇంకేం చెప్పేస్తుంది. గొడవలు ఉండవు. సారీ తనే చెప్పాలా? నేను చెప్తే తప్పే ఉంది. బేసిక్ గా లేడీస్ చెప్పకూడదు కదా. పర్లేదు, నేను ఒకసారి సారీ చెప్తే తిరిగి 10 సార్లు సారీ చెప్తారు, సో ఒక సారీ చెప్తే తప్పే ఉంది. సో ట్రిక్ అండి ఇది. పాపం ఆయన ఎంత పొలిటీషియన్ అయితే ఏంటి, ఇంకో అసలు దుబ్బాడు శ్రీనివాస్ గారు అయితే ఏంటి, ఏదైనా కానీ పాపం మాధురి గారి కంట్రోల్లో ఉన్నారు ఆయన ఇప్పుడు అలా ప్రెసెంట్. ఏం లేదు, వాడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయినా నా హస్బెండే కదా. బట్ రియల్లీ అండి చాలా బాగుంది. అండ్ అంతా బాగుంది కానీ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు యాక్చువల్గా టెక్కలి అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్స్లో అంతా, వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా, కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్లో షాప్ పెట్టడానికి రీజన్ అంటే ఏంటంటే? 2 రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. హైదరాబాద్ అన్నది వ్యాపారానికి ఒక పెద్ద ఆవాసం. ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే 2 రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది. ముందు బ్రాండింగ్ పికప్ చేసి ఆ గుడ్ విల్తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి. అందుకే హైదరాబాద్ ప్లాన్ చేస్తాం. కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటూ ఉంటారు కదా, బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందరూ మా బంధువులే, అందరూ మీ బంధువులు. ప్రజలందరూ బంధువులే. బట్ సో నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి, ఇంతగా మా గౌరవించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే, నా అక్క చెల్లెళ్ళే, నా అన్నదమ్ములే, నా తల్లిదండ్రులే. సార్ మనలో అన్నమాట ఇంత పెద్ద షాప్ పెట్టారు కదా, ఒక 100 crores ఉంటుందా మీకు? ఏం లేదు, అంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని పక్కాగా ఉంటాయి. నో నేను అనేది మీ ప్రాపర్టీ మొత్తం 100 కోట్లకు ఉండొచ్చు. ఏం లేదండి, నేను అంత డబ్బున్నవాడిని కాను. ఎందుకంటే మైనింగ్ బిజినెస్ అంటున్నారు, మైనింగ్ బిజినెస్ మైనింగ్ లో చేశాను, అంత ధనవంతుడిని ఏం కాదు నేను, అంత డబ్బున్నవాడిని ఏం కాదు. మీరా? ఓకే. అంటే బయట టాక్ ఏంటంటే దువ్వాడ గారు అంటే బేసిక్ గా మినిమం 100 crores ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాను. అనుకుంటాను. 100 కోట్ల కంటే విలువైన వ్యక్తిత్వం మనస్తత్వం అదే. సార్దా? ఓకే. మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక అదే అర్థమవుతుంది, ఏదైనా మేము మాట్లాడే లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి సార్, బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు? నెక్స్ట్ హైదరాబాద్లోనే ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం, తర్వాత వైజాగ్. జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను ఇమీడియట్ గా. సూపర్. కొత్తపేట కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. లైక్ స్టార్ట్ అయింది కదా, కొంచెం ఒక 4-5 నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా. అంటే ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది, లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక 1 hourలోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసింది. జనరల్గా కింద సెక్షన్లో అంటే 10,000 బిలో శారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ 10,000 ఎబో శారీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది. మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు, సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు, లేకపోతే మీ కపుల్ వల్లే కావచ్చు, మొత్తానికి వక్లా సిల్క్స్కి టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మేడం వల్ల కావచ్చు, కానీ మేడం అనేది శ్రీనివాస్ వల్లే పాపులర్ అయింది, సో ఏదైనా శ్రీనివాస్ గారి వల్ల అవుతుంది. అందుకే కదండి కపుల్ అని చెప్పాను. బాబోయ్ మీ శ్రీనివాస్ గారిని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి. ఈవిడ మిమ్మల్ని కొంచెం తగ్గించినా కానీ కొట్టేలా ఉన్నారండి శ్రీనివాస్ గారు. ఓకే. ఈవిడ కొంచెం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి చూపిస్తూ ఉండండి. రైట్.
సో రియల్లీ అండి వండర్ఫుల్. లైక్ అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఓకే కపుల్ ఓకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. బట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఏంటంటే రియల్లీ సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ అంటే మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బేసిక్గా మీ ఇద్దరికి ఎన్నో మనస్పర్ధలు రావాల్సిన టైం యాక్చువల్గా అది. కానీ ఆ గడ్డు పరిస్థితులన్నింటినీ కూడా మీరు దాటుకొని ఇంత నిలబడి అసలు మమ్మల్ని ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు, మా మధ్యన ఉన్న బంధం నిజంగా చాలా గొప్పది, చాలా నేను తప్పు చేయలేదు కాబట్టి మాకు భయం లేదు. సో మీ బంధాన్ని అలా నిలుపుకొని అంటే 10 మందికి లైక్ అంటే మిమ్మల్ని చూసి వాటే కపుల్ అనే రేంజ్కి మీరు ఇప్పుడు వచ్చారు. అండ్ మీ గురించి బయట ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా గొప్పగా మాట్లాడుకొని అండ్ మిమ్మల్ని చాలా పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్కి వాళ్ళ మ్యారేజెస్కి ఒక సెలబ్రిటీ కపుల్లా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది కదా. లైక్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ఫీలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ చాలా శ్రీనివాస్ గారు నిజం చెప్పండి, మీరు యాజ్ ఏ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు నిజంగా మీకు ఇంత సెల్ఫీలు నిజంగా జరిగాయా? అదొక పొలిటికల్ గా ఉంటాయి, పొలిటికల్ అది పొలిటికల్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు ఎలా కాదు, చిన్నోళ్ళు నియోజకవర్గం ఎక్కడ నేను సెలబ్రిటీస్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, మహిళలు కానీ బాయ్స్ జెంట్స్ మా వెనకాలే తిరుగుతున్నారు. వాళ్ళు కనిపించట్లా ఎంత ఉన్నారు వాళ్ళు. ఎందుకు మీరంటే మీ రోజు మేము యూట్యూబ్ చూస్తాం సార్ అండి. మాధురి గారు మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీనివాస్ గారు దీనికి మీరైనా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ గా ఏంటి అంటే ఈవెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఉమెన్ అనేవాళ్ళు నిజంగానే రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే చూస్తున్నాను. ఉమెన్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి విమెన్స్ని చూసినప్పుడు నిజంగానే ఏదైనా తట్టుకోగలిగేలా ఉమెన్ అనేవాళ్ళు ఉండి నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దానికి మీరు చెప్పండి, అంటే ఇది మాధురి గారిని ఉద్దేశించైనా చెప్పొచ్చు, లేకపోతే నిజంగా ఉమెన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చెప్పొచ్చు. సో దానికి ఆన్సర్ మీరు చెప్పండి. దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు. ఈ జీవితంలో పుట్టిన నుంచి ఆఖరి క్షణం వరకు మరణించే వరకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మనం అనుకున్నట్టుగా లైఫ్ వెళ్ళదు. లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, ఊహించని పరిణామాలు వస్తాయి. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండగలగటమే మనిషి జీవితం. ఇది అర్థం చేసుకోలేక నానార్థాలకు పోయి దాన్ని దిగమింగుకునే అవకాశం శక్తి లేక చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు. అలా జరగకూడదు. మేము చెప్పేది ఒకటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి నమ్మండి. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజు ఉంటుంది. తప్పకుండా కష్టపడితే విజయం సాధిస్తాం. మనం ఏ దిశలో అయితే అనుకుంటున్నామో నిజాయితీగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ఎవ్వడూ మనకు ఆపేది లేదు. ఒకడి వల్ల మనం జయాపజయాలు ఆగం. తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. కష్టాలు వస్తాయి, ఎదుర్కొందాం. మాధురి అందుకు నిదర్శనంగా చాలా నిలబడి చాలా ధైర్యంతో ముందడుగేసింది. మాధురి గారు మీకు ఎవరైనా చెప్పారా నిజంగా మీలా ఉండాలండి ఒక లేడీ ఇన్స్పిరేషనల్ గా? చాలా మంది ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 75, 80 years ఉమెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇలా ఉండాలని. అలాంటి వర్డ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్ మాకున్న ఒక చిన్న క్యూరియాసిటీతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సో ప్రజెంట్ ఇది అసలు ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే ఏంటంటే మీ అభిమానిగా అడుగుతున్నాను అనుకోండి. సంబంధం లేకపోతే క్వశ్చన్ చదవడం లేదు మేడం, ఈ ప్రెసెంట్ ఇంటర్వ్యూకి సంబంధం లేదు. ఈవిడ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. మీరు ఆలస్యం చేయకుండా మేడంని ముందు అర్జెంటుగా ఇండస్ట్రీకి పంపించేసేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.